1200 మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ పెనం నుంచి పోయిలబడ్డట్లయింది. క్లుప్తంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాచరిక పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలన. ఎట్లయితే రామాయణం 3 ముక్కల చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చారని చెప్పొచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వం నడవడి చూస్తే రాచరిక పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలన. ఇక ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో నల్లగొండ ప్రజలు కేసీఆర్ని నమ్మి, కేసీఆర్ మీద విశ్వాసంతో 12కు 12 అసెంబ్లీ సీట్లు వారు కట్టబెట్టారు. 12 అవుట్ ఆఫ్ 12. 12కు 12 కట్టబెడితే ఆయన ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటి? మనకు మీ ద్వారా ఉమ్మడి నల్గొండ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఒకటి ఆత్మవిమర్శ చేసుకోవాలి, ప్రశ్నించాలి. కేసీఆర్ గారు మనకి ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటి? వాట్ డిడ్ హి డూ? క్యా కరే? ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాజెక్టు కేవలం 3,000 కోట్లతో 4 లక్షల ఎకరాలకు సాగునిచ్చేటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు 9 ఏళ్లుగా ₹1 నిధులు ఇవ్వకుండా దాన్ని ఎండబెట్టింది. అది కూడా గ్రావిటీ ద్వారా అతి తక్కువ ఖర్చుతో అత్యధికంగా లాభం పొందే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాజెక్టు. శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. 1,30,000 కోట్లు పెట్టి 3 చెక్ డ్యాములు కట్టిండు. కేవలం 5 టీఎంసీలు నిల్వ చేసే కాళేశ్వరం. కానీ కేవలం 3,000 కోట్లతో కంప్లీట్గా అయ్యే ప్రాజెక్టును ఎండబెట్టిండు. అది మన కేసీఆర్కి ఇచ్చినటువంటి, నల్గొండ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్. అదేవిధంగా నక్కల గండి ఎన్ని డైలాగులు చెప్పిండు ఉద్యమ టైంలో ఎన్ని డైలాగులు చెప్పారు? నేను చేరేసుకొని కాలడ్డం పెట్టి నక్కల గండి కట్టిస్తాడు. 9 సంవత్సరాలైంది. అతి స్వల్ప ఖర్చుతో అయ్యే నక్కల గండి, దిండి నుంచి గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి నీళ్లని, ఆ ప్రాజెక్టుని నక్కల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. నల్గొండ ప్రజలు ఆలోచించారు. నల్గొండ అంటే ఓన్లీ నల్గొండ నియోజకవర్గం కాదు, ఉమ్మడి నల్గొండ ప్రజలు ఆలోచించారు. పెళ్లిపాక ప్రాజెక్ట్ పత్తా లేదు. బ్రాహ్మణ వెల్మల ఉదయ సముద్రం చాలా తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాజెక్ట్. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా డ్రామా చేస్తారు. ఎలక్షన్స్ తర్వాత మర్చిపోతారు. అదే మరి గజ్వేల్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్కు కొండా పోచమ్మ దానికి ఎకరానికి 12, 14, 16, 20 లక్షలు ఇచ్చి ఏం పాపం చేసుకున్నారని మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి శివన్నగూడెం రిజర్వాయర్, కిస్రాంపల్లి రిజర్వాయర్కు 4 లక్షలు, 5 లక్షలు ఇచ్చి హింసించి గోసబెట్టి మొన్న మునుగోడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్లకు R&R ప్యాకేజ్ ఇచ్చారు. కేసీఆర్ గారు తెలంగాణకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏందన్నా ఉంటే ఇది. ఈరోజు చాలామంది నల్గొండ ప్రజలకు తెలియదు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఎప్పుడో దాని డెడ్లైన్ అయిపోయి 3-4 సంవత్సరాలు అయిపోయింది. నిజంగా యాదాద్రి థర్మల్ స్టేషన్కు అవసరం ఉన్నటువంటి భూమి 2000 ఏకర్స్ ఓన్లీ.
2,000 ఎకరాలు మాత్రమే ఆ కెపాసిటీకి కానీ యాష్ డంప్ కానీ యాదాద్రి పేరు మీద 9,500 ఎకరాలు లాక్కున్నాడు గిరిజనుల నుంచి. యాదాద్రి థర్మల్ ప్లాంట్ పేరు మీద 9,500 ఎకరాలు. అక్కడ ఎక్కువ శాతం లంబాడీలు ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నారు, వ్యవసాయం చేసుకున్నారు. దౌర్జన్యంగా తన్ని ఇంతకంటే ఘోరం ఉందా? సొంత కేసీఆర్ కేటీఆర్ ఉన్నటువంటి జిల్లాల్లో కూడా 100% టీఆర్ఎస్కు సీట్లు ఇవ్వలే. ఈవెన్ మెదక్ జిల్లాలో కూడా దుబ్బాకల బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నాడు. ఇక్కడ 12 ఇస్తే నల్గొండ ప్రజలకు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇదా? ఇక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పాల్సిన అవసరం లేదు. పంచభూతాలను దోసుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అతిశయోక్తి కాదు. నల్గొండలో దోచుకోవటం, హైదరాబాద్లో దాచుకోవటం. నల్గొండలో దోచుకోవటం, హైదరాబాద్లో దాచుకోవటం. నల్గొండ మున్సిపాలిటీలో కొందరు చెప్తున్నారు కొంత పై మెరుగులు. దానికి నిధులు ఎక్కడొచ్చినా మీకు ఎవరికైనా తెలుసో లేదో ఒకసారి వెబ్సైట్లో పోండి, కొంత రీసెర్చ్ చేయండి. తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ సర్వీసెస్ కింద ఈ నల్గొండ మున్సిపాలిటీని కుదవబెట్టి కొలాటరల్గా సెక్యూరిటీగా పెట్టి తెచ్చినటువంటి అప్పుతో, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్పుతో ఇక్కడ వాళ్ళ కమిషన్ పోగా కొంత డెవలప్మెంట్, కొంత ప్రజలకు కనిపించే పై మెరుగులు కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడ కాలే. ఓ ఇండస్ట్రీ రాలే, పెద్ద ఒక ఐటీ టవర్ రాలే, ఓ శాశ్వతంగా అభివృద్ధి చెందే ఇండస్ట్రీ రాలేదు, కులవృత్తులు డెవలప్ కాలేదు. సో అది నల్గొండ ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్. దేశంలో ఒక ప్రభుత్వం 10% కరప్షన్, ఓ ప్రభుత్వం 20% కరప్షన్, కానీ బీఆర్ఎస్ 100% కరప్షన్ గవర్నమెంట్. 100% కరప్ట్ గవర్నమెంట్. మీకు ఉదాహరణ చెప్తా. ఈరోజు రైతుల్ని కూడా వదిలిపెడతలే. ఒక్కొక్క బస్తా మీద తరుగు పేరు మీద 6 కేజీల వడ్లు తక్కువ చేసి కొలుస్తున్నారు. దాని వాల్యూ ఎంతో మీకు తెలుసా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10 కోట్ల క్వింటల్ల ప్యాడీ ఉత్పత్తి అవుతుంది. 10 కోట్ల క్వింటల్స్ అంటే 1 కోటి మెట్రిక్ టన్నులు అంటే 10 కోట్ల క్వింటల్. వీళ్ళు తక్కువలో తక్కువ క్వింటల్కు 10 కేజీలు తరుగు పేరు మీద తక్కువ చేస్తున్నారు. 10 కేజీలు క్వింటల్ కంటే అంటే 100 కేజీల్లో 10 కేజీలు తక్కువ చేస్తే 10 కోట్ల క్వింటల్లో 1 కోటి క్వింటల్, 1 కోటి క్వింటల్ ధాన్యాన్ని రైతులు కోల్పోతున్నారు. 1 కోటి క్వింటల్ రైతులు కోల్పోతున్నారు. బాధతో చెప్తున్నా. 1 కోటి క్వింటల్ అంటే ముఖ్యమంత్రికి తెలియదా? గంగుల కమలాకర్కి తెలియదా? స్థానిక మంత్రికి తెలియదా? స్థానిక ఎమ్మెల్యేకి తెలియదా? ఆ 10 కోట్ల క్వింటల్ అంటే దాదాపు 1,500 నుంచి 2,000 కోట్ల అవినీతి. ఒక్క క్రాప్, ఓన్లీ ఒక్క క్రాప్ 2,000 కోట్ల అవినీతిలో స్థానిక ఎమ్మెల్యేకి పోతుంది, స్థానిక మంత్రికి పోతుంది, రైస్ మిల్లులకు పోతుంది, ప్రగతికి భవన్ పోతుంది. అందుకొరకే అందరూ నోటికి జిప్పేసుకొని కూర్చున్నారు. మీరు అనుకుంటారు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మీరు అనుకుంటారు. ప్రతి ఒక్క కరప్షన్లో ప్రతి రూపాయిలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. అధికారులు